ఇక 5, 8 తరగతుల్లో ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సిందేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా స్కూల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో 5, 8 తరగతులకు సంబంధించి నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్థులపై ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే, లేకపోతే అదే తరగతుల్లో ఉండాల్సి ఉంటుంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధనలు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న 3000 స్కూళ్లకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. వీటిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ 2 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. మరో కీలక విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధన అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయమని కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఈ విధానాన్ని రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అనే దానిపై చర్చ మొదలైంది.